విషయం ఏంటంటే టీడీపీ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నామని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాన్ని, ప్రణాళికని చంద్రబాబు నాయుడు రచిస్తున్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఆయన ఎవరో R&B మినిస్టర్ గారు చెప్పాడు నల్లమలలో పెట్టుకుంటాం. నల్లమలలో ఏదైతే పులులు సంచరించే చోట చిన్న చిన్న కమతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ జాతుల అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి దగ్గర నుంచి, లేదా అరకు, పాడేరు, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి అతి సామాన్య రైతాంగానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఆలోచన అంటే రాష్ట్రానికి రాజధాని అనేది ఒక సిరి సంపదల తొలతూగేటువంటి రాజధానిగా ఉండాలి తప్పితే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని దివాళా తీయించేటువంటి రాజధానిగా ఉండటం కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అప్పుల ఊబిలో పాతరేసేదే అయి ఉండాలా? లేదా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకి సిరి సంపదలను ఇచ్చేటువంటి ఒక పంటలాగా, ఒక చేనులాగా, ఒక ధాన్యాగారంగా, ఒక ఖజానాగా మారాలా అనేది, అంటే ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. సంతోషం, మీరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనని అద్భుతంగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. మీరు హేళనతో, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూనో చేసినటువంటి గొప్ప కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారిని కుప్పకూల్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు కుప్పకూల్చి ఆ రోజు చేసినటువంటి తప్పుడు పని ఎలా చేయగడుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ మావిగన్ అనే ప్రతిపాదనని ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్ళి ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఒక ఎంపీ గారితో నారా చంద్రబాబు నాయుడు గారు పాత వీడియోలు కష్టపడి ఎతికిచ్చి INPR డిపార్ట్మెంట్తో, టీవీ ఛానల్ వాళ్ళతో, అందరితో ఎతికిచ్చి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో నిందలు, లేదా వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరూ మంత్రులుగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉండి, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారంట. వాటిని చూపించి ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అని చెప్పి చంకలు గుద్దుకుంటున్నాడు ఒక ఎంపీ గారు. ఆ ఎంపీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి, నేను వీడియోలు పంపిస్తాను, నేను పంపించే వీడియోలతో కూడా ఒకటి పెట్టండి. బూతు బంట్రోతులాగా చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే, ఏది చూపిస్తే అది చూపించినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు, ప్రజల విచక్షణ లేని వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు మీకు పిల్లనిచ్చినటువంటి మీ మామ నారా చంద్రబాబు నాయుడు గారు
కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నటువంటి మీ మామ ఎన్టీ రామారావు గారు ఎన్ని తిట్టాడు రామారావు గారు మిమ్మల్ని? చంద్రబాబు గారు రామారావు గారు తిట్టు తిట్టకుండా ఎన్ని తిట్టారు మిమ్మల్ని? అంత ఘోరంగా అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఖర్జూర్ నాయుడు గారు అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరాది ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారు ఏం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 ఏళ్ల వయసులో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 ఏళ్ల వయసు. 73 ఏళ్ల వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా? ఏతర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు. ఆయన ఇందులో స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఎన్టీ రామారావు గారి యొక్క మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుల అధికారం కోసం అన్నదమ్ముల్ని చంపించి తండ్రిని కారాగారంలో బంధించినట్లు నాకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో ఉంది నమ్మించి ముంచిన నంగనాచి. ఎన్టీ రామారావు గారు మాట్లాడింది నమ్మించి ముంచిన నంగనాచి. బాబు నాకన్నా పెద్ద నటుడు. కలిసెట్టి వారు వీరు మీ దగ్గర మంత్రి ప్రస్తుతం. వీరు ప్రస్తుతం మీ దగ్గర ఎమ్మెల్యే గారు. చంద్రబాబు ఊసరవెల్లి. కలిసెట్టి వారు చూడండి, ఈ బొమ్మలు కూడా పంపిస్తారు, రేపు పెట్టండి ఒక మీటింగ్. ఒక సినిమాలు స్లైడ్లు టీవీ వేసి ఒకటి రీల్స్ పెట్టి పెట్టండి, ఒక సినిమా కూడా ఏంటి. ఇది కూడా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మీ ఎమ్మెల్యే గారే. మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తాడు.
ఏయ్ మీ పార్ట్నర్ కలిసెట్టి వారు మీ పార్ట్నర్ ఈయన మళ్ళీ వచ్చి ఏం చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టి వారు వేసుకో ఎన్నిరి ఈ సినిమా కూడా వేసుకో బయోస్కోప్. మోడీ గారు తిట్టాడు. వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం. ప్రభుదేవా కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ క్యాబినెట్లో ఉన్నటువంటి 9 మంది మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టిన బూతు తిట్టకుండా తిట్టిన వీడియోలు కావాలంటే పంపిస్తా. కలిసెట్టి గారు సినిమా చూపించా అందరికీ బయోస్కోప్. కృష్ణా గుంటూరు ఈ 2 జిల్లాలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టిన 5 ఎమ్మెల్యేలు ఇవాళ మీ దగ్గర ఉన్నారు. అవి కూడా వేసుకోండి. ఇక రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉంటారు చెప్పండి. నీ 164 మందిలో ఎంతమంది క్యాబినెట్లోనే 9 మంది ఉన్నారు. ఇక 164 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు. ఆ బయోస్కోప్ వేస్తావా కలిసెట్టి గారు? వేయలేవా అన్న? మోడీ గారిని ఎన్ని తిట్లు తిట్టాడు, మోడీ గారు ఇతన్ని ఎన్ని తిట్లు తిట్టాడు. ఇవాళ ఏం జరుగుతుంది? అంత స్వీట్గా ఉంది. దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎన్ని తిట్లు తిట్టారు కావాలా మీకు? ఇక దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలు రాసేశారు. మామూలుగా ఎన్ని పుస్తకాలు కావాలి? ఆర్డర్ పెడతారా? అడగండి, పెడతాం, ఆర్డర్ పంపిస్తాం మీకు. ఎన్ని తిట్టాడు ఆయన. ఆ పుస్తకంలో ఏం రాశాడు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కలిసెట్టి వారు టార్చ్ లైట్ మినిస్టర్ అంట. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు టార్చ్ లైట్ మినిస్టర్ అంట. ఆయనకి నిక్ నేమ్. రాత్రిపూట సివిల్ కాంట్రాక్టులు తనిఖీ చేస్తూ కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటాడు, అందుకని టార్చ్ లైట్ మినిస్టర్ అని పేరు ఆయనకి అని చెప్పి ఆయన పుస్తకంలో రాశాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరో పేరు టార్చ్ లైట్ మినిస్టర్. ఇది మేం చెప్పట్లా, ఆయన తోడలుడు రాశాడు. ఆయన తోడలుడు గారు ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి ఒక కోట్ రాశాడు ఆయన ముందు మాటగా. నిజాలు కాపాడుకుందాం అసత్యాల నుండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నిజాలన్నింటిని కూడా చంపి పాత్ర వేసేస్తాడు, కాబట్టి నిజాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో దాచుకుందాం అసత్యాల నుండి అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. మరి ఈ బయోస్కోప్లో ఈ రీళ్లు కూడా వేస్తారా? ఈ పుస్తకాలు ఈ టీడీపీ శిక్షణా తరగతుల్లో పంచిపెడతారా? పంపిస్తాం. దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలన్నీ. అంటే కాస్త రాజకీయాలుగా డీల్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు మావిగన్ నా ప్రతిపాదన ఇది మంచిదయ్యా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రాష్ట్రానికి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటిది, దాన్ని రాజధానిగా చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్పాలి? అయితే మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగులో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ. అలా అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగానైతే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా
బూతులు, తిట్లు, తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. ఏం చేద్దామని? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్య మీ శాసనసభ్యులందరికీ టెలికాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలు, బాబాయి గొడ్డలి, 1,00,000 కోట్ల అవినీతి, ఇవన్నీ మనం మాట మాటకి మాట్లాడాలి. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళాడు, తిరుపతి దగ్గర సంతకం పెట్టలేదు, ఇవన్నీ మీరు అంటే మనకు విజయనగరం జిల్లాలో రాముడు తలకాయ ఛేదం చేశారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్సు, ఇవన్నీ మాట్లాడమని రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. కంగారు లేదు, ఇవన్నీ ఎప్పుడో ఒకటి రికార్డ్ చేసి మీకే వినిపించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ సమాజానికి కూడా చంద్రబాబు ఎంత నీచ మనస్కత్వం ఉన్నాడో, ఎంత మనస్కుడో తెలియజెప్పు రోజు తొందరలోనే వస్తుంది. ఇంత నీచంగా మీరు దిగజారి మంత్రులతో ఇలా మాట్లాడిస్తారు, రాసి మీరే స్క్రిప్ట్ రాసి ఇంత అసహ్యంగా మాట్లాడిస్తారు, బూతులు తిట్టిస్తారు. ఏ రాజకీయం చావలేదా మీకు? మీ అమరావతిలో సత్తా లేదా? మీ అమరావతి అనే కాన్సెప్ట్లో సత్తా లేదా అని అంటున్నాను. చెప్పాలిగా, జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఎలా పనికిరాదో, ఎందుకు ఈ రాష్ట్రానికి పనికిరాదో, ఈ ప్రజలకు అది అనవసరమో చెప్పాలి కదా. చెప్పకుండా ఈ తప్పుడు మాటలేంటి? మంత్రులతో, ఎమ్మెల్యేలతో, వంది మాగదులతో, మీ బూతుల ఏజెంట్లతో ఈ కార్యక్రమం చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్ అని చెప్పాలిగా. చెప్పకపోగా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు. ఇదిగో సిఆర్డీలో మీరు ఎప్పుడో ఉంది. ఎప్పుడు ఇది జీవో? 30/12/2014, 30/12/2014, జీవో నెంబరు 253. ఎప్పుడో ఉంది. ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. విజయవాడ రూరల్లో ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచిచర్ల, వీరులపాడు, పార్ట్ ఆఫ్ పెనుగంచిపోలు, పార్ట్ ఆఫ్ నందిగామ, పార్ట్ ఆఫ్ చంద్రలపాడు, పార్ట్ ఆఫ్ మైలవరం, ఆగిరిపల్లి, పార్ట్ ఆఫ్ బాపులపాడు, పార్ట్ ఆఫ్ నూజివీడు, పావిడి మొక్కల, పార్ట్ ఆఫ్ మొవ్వ, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, ఇవన్నీ రాశారు 2014లో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగా మమ్మల్ని వదిలేశారులేండి, మా ఊరు మచిలీపట్నాన్ని తీసేశారనుకోండి, మీ రాజధానిలో, మీ సిఆర్డీఏలో మచిలీపట్నాన్ని తీసి పీకేశారు, మేము లేవు, పామరు దాకా పెట్టుకున్నారు, మీకు కావాల్సింది, మేము అక్కర్లా. మీ సిఆర్డీఏలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కదా, మరి ఈ ఊళ్ళకి ఎందుకు చేయలేదు అంటున్నా. 2014 నుంచి ఇవాళ 2026, 8 ఏళ్ళు అయింది కదా. 8 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పంగానే వెంటనే ఆర్వీఎస్ అసోసియేట్స్ని దేశం మీద వదిలారు. తెలుసా పోనీ ఆర్వీఎస్ అసోసియేట్స్ ఎవడో? తెలీదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళని పంపించి గుడివాడకి అంటే ఆల్రెడీ పాత మున్సిపాలిటీలకి మాస్టర్ ప్లాన్ ఓకే. ఈ మండలాలకి విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఈ మండలాలన్నిటికీ మీరు పంపించి ఆర్వీఎస్ని పంపించి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టించారా? మొదలు పెట్టలేదా? అంటే భయం, మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా. పార్ట్ ఆఫ్ నూజివీడి మండలం ఎందుకు వెళ్ళారు? పౌడి మొక్కల మండలం ఎందుకు వెళ్ళారు? ఆర్వీఎస్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? చల్లపల్లి మండలంలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఘంటసాలలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పామర్లో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పెదపార్పూడి మండలానికి ఎందుకు వెళ్ళారు ఆర్వీఎస్ అసోసియేట్స్ వాళ్ళు? ఈ మండలాలన్నీ తిరిగి కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగనని మొదలుపెట్టాడో ఇప్పుడు గుర్తుకొచ్చింది మీకు మొత్తం. సిఆర్డీఏ అంటే అక్కడ దాకా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎత్తే వరకేమో
ఓన్లీ మీ అమరావతి అంటే రాజధాని అంటే ఓన్లీ ఇక్కడే 29 ఊళ్ళే, 29 ఊళ్ళే. మమ్మల్ని ఎప్పుడో పీకేశారు మచిలీపట్నాన్ని. గుంటూరు, గుడివాడ, విజయవాడ వీటిని మాత్రం మీరు పెట్టుకున్నాం అనుకున్నారు, చల్లపల్లి. ఇప్పుడు బయలుదేరారు. ఇది మీ మ్యాప్, ఈ పాత మ్యాప్ ఇదే కదా. తమరు సిగ్గు లేకుండా నిన్న ఒక టీవీ ఛానల్లో నిన్న కాక మొన్న ఆహా ఎలిగిపోతుంది, అద్భుతం, చంద్రబాబు నాయుడు ఎరగదీస్తున్నాడు. అసలు మామూలుగా సిఆర్డీఏ అంటే గుడివాడ కూడా రాజధాని, పెదపారిపూడి రాజధాని, చల్లపల్లి రాజధాని, ఘంటసాల రాజధాని, అది రాజధాని, ఇది రాజధాని, జగ్గపేట రాజధాని, చిల్లకల్లి రాజధాని. ఆ టీవీ ఛానల్ కూడా మామూలుగా అసలు పిట్టల దొర ఛానల్ అది అయిపోయింది. పిట్టల దొర ఛానల్ ఆ ఛానల్. ఇది 2014లో జీవో వస్తే నిన్న ఐటమ్ వేసి కొడుతున్నారు. ఓకే, అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా మీరు, అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా పాపం. అంత చెమటోడుస్తున్నారు వాళ్ళు. అంత చెమటోడిచిన అంటే 30/12/2014లో ఇచ్చిన జీవో ఇవాళ ఏమేయాలి ఆ ఛానల్? చంద్రబాబుకి సిగ్గు లేకుండా 2014లో ఇచ్చిన జీవో అని పక్కన పడేశాడు. ఊరికే ఇది కంటి తుడుపు చర్య. ఆ ఊళ్ళో కనీసం మాస్టర్ ప్లాన్ పెట్టలేదు. నేను నారాయణ చెప్తాడు, మంత్రి గారు 51,000 కోట్లు ప్రస్తుతానికి మేము టెండర్లు పిలిచామన్నాడు. మేము కూడా రాజధాని అంటున్నావు కదా. గొడ్లవల్లేరు, గుడివాడ, చల్లపల్లి, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, చిల్లకల్లు, జగ్గయ్యపేట, వీర్లుపాడు, 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం. మేము రాజధాని అయితే మా ఊళ్ళో ఏం కడుతున్నారని అడుగుతున్నాం. మా ఊళ్ళో ఏం కడుతున్నారు మీరు? మాకు మాస్టర్ ప్లానే లేదు ఇంతవరకు. 51,000 కోట్లు టెండర్ పిలిచామని గొప్పగా జబ్బలు జరుచుకుంటున్నారు కదా. ఈ 51,000 కోట్లలో మాకేం పెట్టారని అడుగుతున్నాం. మా గురించి ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాను. మా పామర పార్టు లేదా పెదపారిపూడి, విజయవాడ రూరల్ లేదా పెనమలూరు, చెప్పండి, తోటలవల్లూరు, పవిడి ముక్కల అంటనా? లేదు ఇటు కాదు అటు చూసుకుందాం, అటు సత్యనపల్లి చుట్టూ, లేదా పెదకూరపాడు, ఫిరంగపురం. ఏమి ప్లాన్ చేశారు మా గురించి? మేము కూడా రాజధాని అంటున్నారు కదా. ఇవాళ మీ సొల్లు కబుర్లు మాది రాజధాని అయితే మాకేం ప్లాన్ చేశారు? మా ఏపు ఒక్క ఆఫీస్ అన్న కట్టారా? 5 టవర్లో మాకేమన్నా ఒక టవర్ కట్టారా? సచివాలయం అంటే సెక్రటరియట్ 5 టవర్లు అంటున్నారు కదా. 5 టవర్లో ఏమన్నా మాకెవరికైనా తల ఒక టవర్ ఇచ్చారా? ఎమ్మెల్యేల క్వార్టర్లు ఏమన్నా మా దగ్గర పెట్టారా? జడ్జీలు బంగ్లాలు మా దగ్గర ఏమైనా పెట్టారా? ఏదో ఒక మండలంలో, వీరులపాడు మండలంలోనో ఎక్కడొకటి చేయాలి కదా. ఎందుకు చేయరు? మరి మేము రాజధాని ఎట్లా అవుతాం? మేము కూడా రాజధాని వాళ్ళమే అని చెప్పి ఎలా ఫీల్ అవ్వాలి? మమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది జనాభా, 7 నీకు ఎడ తెలుసా అంటే నేను నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. నాకేం తెలుసు? మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. 7 కోట్ల మంది జనం అందరినీ తాకట్టు పెట్టి ఇప్పటికీ 51,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి, మొత్తం అప్పే కదా. ఈ అప్పులు తెచ్చి ఏం చేద్దామని, మమ్మల్ని ఏం చేస్తారని అడుగుతున్నాం. నారాయణ గారు మాట మాట్లాడాడు, మేము 2014 నుంచి 19 దాకా మళ్ళీ ఇప్పుడు కలిసి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టేశామంటున్నాడు. నారాయణ గారు గమ్మత్తు ఏంటంటే ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు అండి. ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు, 5,300 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. అడ్వాన్స్ ఇచ్చారు బిల్డింగ్లు మొదలెట్టమని.
ఏం చేస్తాం, ఒక పొరపాటు జరిగింది, దాన్ని అక్కడితో కప్పెట్టి వెనక్కి రామా? మీరు ఉన్నారు నారాయణ గారు, మీ వ్యాపారమే తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో నారాయణ కాలేజ్ ఓపెన్ చేశారు, శ్రీనగర్లో లాస్ వచ్చింది. నారాయణ కాలేజ్ మూసేస్తున్నారు, మూసేయట్లేదా మీరు? ఎన్ని నారాయణ కాలేజీలు మూసేశారు మీరు ఇప్పటికి? కొత్తవి తెరుస్తున్నారు, పాతవి మూస్తున్నారు కదా. వ్యాపారం లేని చోట, నష్టం వచ్చే చోట మూసేస్తున్నారు కదా. ఇది మరి ఏం గుదిబండ కదా? ఇది తప్పేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది గుదిబండ అని చెప్పారు. దీన్ని మొయ్యలేమయ్యా అని చెప్పారు. మీరేం చెప్పారు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి 7 కోట్ల జనాన్ని తాకట్టు పెట్టి అంటే ఫస్ట్ ఫేజ్ కింద 51,000 టెండర్, 51,000 కోట్లు ఇప్పటికీ టెండర్లు పిలిచామన్నారు. మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు, ఏమని? ఈ ఓన్లీ స్ట్రక్చర్ల కోసం మాత్రమే, బిల్డింగ్ గోడలుగా మాత్రమే కడతాము, పిల్లర్స్ మాత్రమే కడతాము, స్లాబులు మాత్రమే వేస్తాము. మళ్ళీ అద్దాలకి, కరెంటుకి, మంచినీళ్ళ పైప్ లైన్కి, డ్రైనేజీ పైప్ లైన్లకి, ఫినిషింగ్స్కి, టైల్స్కి సపరేట్గా టెండర్లు పిలుస్తామని చెప్పి మీరు నారాయణ గారు చెప్పారు కదా. మీ నారాయణ ఏమండి చంద్రబాబు నాయుడు గారు అంటే అదంతా చెప్పరా ఈ రాష్ట్ర ప్రజలకి? ఈ రాష్ట్ర ప్రజలకి అసలు వైట్ పేపర్ ఇవ్వరా? పోనీ ఆన్లైన్లో పెట్టరా? ఏ బిల్డింగ్కి ఎంత టెండర్ పిలిచారు? రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు మాకు చెప్పాలక్కర్లేదా ఈ రాష్ట్ర ప్రజలకి? మాకు చెప్పరా? అసలు ఎంతకెళ్ళి ఆగుతుంది ఇది? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 2029కి బేసిక్ క్యాపిటల్ పూర్తి చేస్తాం. అంటే 5 సచివాలయ బిల్డింగ్లు, అంటే సెక్రటరేటు, అసెంబ్లీ, జడ్జి గారు, కోర్టు, హైకోర్టు, ఈ 3 పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. బేసిక్ క్యాపిటల్కే మీరు 56,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చేస్తే బేసిక్ క్యాపిటల్కే, మరి నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ట్రంక్ రోడ్స్ వేయాలి కదా, ట్రంక్ కనెక్టివిటీ కావాలి కదా. అలాగే ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నటువంటి భూములు రైతులకి, పొలాలకి అన్నిటికి కూడా, వాళ్ళ ప్లాట్లన్నిటికి కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. మరి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్కి డబ్బులు ఎంత చెప్పరా మాకు? అసలు ఎల్పిఎస్ డెవలప్మెంట్లకి ఎంత అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములకి, ఆ ఇచ్చిన ప్లాట్లకి, రోడ్లకి, డ్రైన్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి ఎంత అవుతుంది? ఏం మాకు చెప్పక ఎవరికి చెప్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలం కదా మీ ఓనర్లం. మాకు చెప్పకుండా మా జేబుకు చిల్లేయటం ఏంటి? మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు తేయటం ఏంటి? ఎంత తెస్తారో కూడా చెప్పరా? ఇంకా పైగా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? నిన్న నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు గొంతుకు, నారాయణ గారు అంటే ఆయన గుండెకాయ, ఆయన చెప్తాడు ఏమని? జగన్ పిచ్చోడయా, జగన్ ఒక తుగ్లక్కయ్యా. మరి నువ్వెవడు? చంద్రబాబు ఎవరు? మీకన్నా తుగ్లక్కలు ఎవరున్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని మా ఊళ్ళోకి ఇండ్రల రామసుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూపించాలా చూపించక్కర్లేదా? మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని చూపించాల్సిందే. మీ మానసిక స్థితి బాగుంటే మీరు చెప్పాలి కదా మాకు. మీరేం చెప్తున్నారు? 5,000 ఎకరాలు రాష్ట్రానికి సంపద కింద మిగులుతుంది, ప్లాట్ల రూపంలో 5,000 ఎకరాలు రాష్ట్ర సంపదగా మిగులుతుంది. దాన్ని మేము ఇవాళ 10 కోట్లు ఉంది, భవిష్యత్తులో ఎప్పుడో చెప్పడు, ఏ సంవత్సరానికో చెప్పడు, భవిష్యత్తులో 20 కోట్లు అవుద్ది ఎకరం. ఇదే 10 కోట్లు అయితే 5,000 ఎకరాలు 50,000 కోట్లు. మళ్ళీ వెంటనే స్ట్రైక్ అయినట్టుంది బుర్రలో, మాస్టర్ కదా వెనకటికి. అందులో నారాయణ కాయలు లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటాడు. వెంటనే మన నేను దొరికిపోయాను, ఇన్నాకడే 51,000 కోట్లు టెండర్లు పిలిచానని చెప్పాను, ఇదేమో 50,000 కోట్లు అవుతుంది, పెరిగితే 20,000 కోట్లు అవుద్ది అంటాడు. మీరెంత బోగస్ మాటలంటే రామసుబ్బారెడ్డి గారికి ఎందుకు చూపించాలంటున్నానంటే, ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు నాది అని చెప్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇక్కడ ఎక్కడ కూడా. ఈ ఆస్తి డాక్యుమెంట్స్, నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి డాక్యుమెంట్స్ అమరావతిలో కొనుక్కున్నాయి. కంచర్ల సాంబశివరావు,
కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీ, వీరు నలుగురు దగ్గర నుంచి 25,000 చదరపు గజాలని మీరు కొనుక్కున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 25,000 చదరపు గజాలని ఎంత కొన్నారు మీరు? ఇది డాక్యుమెంట్ చెప్తుంది. ఎంతకంటే మీరు కొన్నది గజం 7,500 రూపాయలు. గజం 7,500 రూపాయలు కొన్నారు. Whereas the vendors offered and agreed to sell the residential open plots bearing 10-102-485-2590-39-E318 at measuring 25,000 square yards in survey numbers 111, 112, 113, 122, 150, 152 and 239, situated at Velagapudi village and Panchayat, Tulluru Mandal, Krishna district, Andhra Pradesh, Guntur district, Andhra Pradesh, which is more fully described in schedule mentioned below for a total sale consideration of 1875,000. అంటే 18,75,00,000 రూపాయలకి 25,000 గజాలు కొన్నారని చెప్పని. ఇదిగోండి, ఎన్నో తారీఖు ఇది? ఈ మధ్య కదా, ఏప్రిల్ 2వ తారీఖు, ఏప్రిల్ 2, 2025 కొన్నారంటే సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం 25,000 గజాలు 18,75,00,000 రూపాయలు కొన్నారు. అంటే 7,500 లెక్కెడుతున్నట్టున్నారుగా, ఫోన్ తీసి కొడుతున్నట్టున్నారుగా. తప్పు చెప్పానా? కరెక్ట్గా అని చెప్పాను. ఫోన్ 7,500, 7,500 మీరు గజం అయితే, అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు లేదంటున్నానంటే, ఇక్కడ వేరే పార్టీ ఏంటి అంటే ఏదో నివాస ట్రస్ట్ అంట. అన్ని గమ్మత్తుగానే ఉంటాయి ఆయన ఆస్తులన్నీ కూడా, వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఏదో హోల్డింగ్స్ అని, అదని ఇదని రకరకాలుగా ఉంటాయి. నివాస ట్రస్ట్ అంట. 25,000 గజాలు ఎకరంలో కొనుక్కుని 4,000 గజాలు, 4,800 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కొనుక్కుంటే, తాడేపల్లి ప్యాలెస్, సింగిల్గా ఉంటావు కదా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు సింగిల్గా కదా, మీ అబ్బాయి సింగిల్, సపరేట్ సింగిల్, మీరు సింగిల్, 25,000 గజాలు మీకు కావాలా అని ఎవడన్నా అడిగామా మేము? సంవత్సరం అయింది మీరు కొనుక్కుని. దాన్ని ఏమంటారు? 4,840 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే చుట్టూ మొక్కలు పెట్టుకుని, మీకు అది పెద్ద తాడేపల్లి ప్యాలెస్ అయితే ఇదేమో, దీన్ని ఏమంటారు చెప్పండి? ఈ 25,000 గజాలను ఏమంటారు? ఏమంటారు దీన్ని? నోటికి కాస్త శుద్ధి ఇది ఏముండదు. అవతలండి మాత్రం ఏది పడితే అది మాట్లాడతాం మనం, బూతులు తిట్టిస్తాం మనుషుల్ని పెట్టించి. మరి నారాయణ గారు లెక్క చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పారు జగన్ తుగ్లక్కు, జగన్ అది ఇది అని తిట్టారు కదా. నిన్నైనా మాట్లాడారు నారాయణ గారు? మొన్న ఏం సార్? మొన్న శనివారం నాడు మాట్లాడారు నారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తారా, నారాయణ గారు చెప్తారా? మీరు గజం 7,500 చొప్పున కొంటే 5,000 ఎకరాలు, గజం 5,000 ఎకరాలు ఇంటూ 48,40 ఇంటూ 7,500 ఎంత? గజం 7,500 చొప్పున 5,000 ఎకరాలు మీ దగ్గర ఉంది ప్రజల సంపద అని చెప్పారు. మిగులుతుంది రాష్ట్ర రాజధాని కట్టగా అని చెప్పారు. అంటే 5,000 ఇంటూ 4,040 ఇంటూ 4,840 ఇంటూ 7,500 వేస్తే 18,150 కోట్ల రూపాయలు. మరి ఎవరిని చూపించాలి ఇప్పుడు? ఇండల రామసుబ్బారెడ్డి గారికి తుగ్లక్ ఎవడో, మెంటలు ఎవడో, అబద్ధాలు చెప్తున్నది ఎవడో, ఈ రాష్ట్రాన్ని ముంచేస్తున్నది ఎవరు, మోసం చేస్తున్నది ఎవరు, పట్టపగలు మోసం చేస్తున్నది ఎవరు? నారాయణ గారు ఎవరు? ఇవాళ గజం 7,500 అంటే ఎకరా 3,63,00,000 రూపాయలు. ఎకరా 3,63,00,000 రూపాయలకి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రైమ్ ల్యాండ్, ఏమండి సచివాలయం, మీరు కట్టబోతున్నటువంటి సచివాలయానికి ఎదురుగుండా పెద్ద రోడ్డు, అమరావతిలో వచ్చేటువంటి పెద్ద రోడ్డు ఫేసింగ్, చంద్రబాబు గారి ఇంటి వెనకాల హైకోర్టు,
ఇంటి ముందు సెక్రటరియట్ గజం 7,500 అంత ప్రైమ్. మొత్తం అమరావతిలో అంత అన్ని చోట్ల సెక్రటరియట్ అన్ని చోట్ల ఉండవు కదా, మరి అప్పుడు రేట్ ఎంత అవుద్ది? ఈ రేటు ఉండదుగా, ఈ రేటు ఉండదు కదా. మరి ఈ రేటు ఉండకుండా నేను ఈ రేటు లెక్కేసుకుంటేనే 18,150 కోట్లు 18,150 కోట్లు ఆస్తి అయితే మనం చేస్తున్న అప్పు ఇప్పటికే 51,000 కోట్లు. మీరు అప్పు టెండర్లు పిలిచామన్నారు, మొత్తం అప్పు 51,000 కోట్లు. ఇది మోసం దగా కాదా అంటున్నాను. ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేయడం కాదా అంటున్నా. ఎంతో చెప్పరు, ఓన్లీ సచివాలయం తాత్కాలికంగా బేసిక్ క్యాపిటల్. అంటే బేసిక్ క్యాపిటల్ అంటే ఏంటి? నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఈ మూడు కలిసి బేసిక్ క్యాపిటల్. ఈ మూడు కలిసి బేసిక్ క్యాపిటల్ కడితే మిగతా రాజధాని ఎప్పుడు కడతారు? ఎంత కావాలి డబ్బు మాకు చెప్పరా అంటనా? ఎంత అవుద్దో చెప్పరా అని అంటనా? మీరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మీరు 2018వ సంవత్సరంలో నీతి ఆయోగ్కి ఎంత ఖర్చు అవుద్దని రాశారు? ఎంత ఖర్చు అవుద్దని రాశారు చెప్పండి సార్. నీతి ఆయోగ్కి మీరు 1,09,023 కోట్ల రూపాయలు కావాలి రాజధాని నిర్మాణానికి. డిపిఆర్ పంపించారు మీరు 62,623 ఒక పార్టు, 46,400 రెండో పార్టు, రెండు కలిసి వెరసి 1,09,023. ఇది బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాదు, ఈ డిపిఆర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అంటే 1,09,023 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే మరి మీరు ఇంకొక 50,000 కోట్లు అంటున్నారుగా, అప్పుడు ఎంత అవుద్ది? అంటే ఇది ఎప్పుడు 2018 రేట్ల ప్రకారం. మొన్నే నారాయణ గారు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు. మొత్తం ఎచ్చాల్ చీటీగా లెక్కలు చదివాడు. మన ఇళ్ళల్లో ఎచ్చాల్ పసుపు ఇంత, కారం ఇంత ఏం చెప్తాం కదా, మామూలుగా దాని ప్రకారం చదివాడు. స్టీలు 40% పెరిగింది, సిమెంటు 30% పెరిగింది, ఇది ఇంత పెరిగింది, అది ఇంత పెరిగింది, లేబర్ ఛార్జ్ ఎంత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దొంగలు అంటున్నాడు, ఇంత రేట్లు పెరిగిపోయినాయి, అందుకే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలిచామని చెప్పి వరల్డ్లో అంటే ప్రపంచంలో కట్టిన కాంట్రాక్టర్లతో తీసుకొచ్చాంట. అందరనేమో హైదరాబాదు, అది ఖైరతాబాదు ఈ సందులో తిరుగుతూ ఉంటారు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇక్కడే తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి, జపాన్ నుంచిను మామూలుగా జర్మనీ నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు నారాయణ గారు. టెండర్లు ఆషామాషి కాదు. మీరు బెజవాడ కృష్ణలంక లేదా గుంటూరు బ్రాడీపేట కాంట్రాక్టర్లు అనుకుంటున్నారేంటి? ప్రపంచంలో ఎక్కడి నుంచో తెచ్చా ఉన్నాడు. ఎవడు వీళ్ళందరూ కూడా జూబ్లీస్లో తిరుగుతూ ఉంటారు. ఈ కాంట్రాక్టర్లు అందరూ జూబ్లీస్ కాంట్రాక్టర్లను తెచ్చి మామూలుగా ప్రపంచ స్థాయి కాంట్రాక్టర్లను తెచ్చాం, అందుకే పెరిగింది రేటు, అందుకే మళ్ళీ ఎక్సెస్ టెండర్లు వేశారు. ఎవడ పడితే ఆడికి ఇవ్వలేదు టెండర్ అని చెప్తున్నాడు. ఎవడు వీళ్ళందరూ? ఇందుకే కదా మిమ్మల్ని డాక్టర్ గారికి చూపించాలనేది. 2018లో మీరు ఎవరికి కాంట్రాక్టర్లు ఇచ్చారో అదే వర్క్ అదే మార్చాం. లేదండి కొన్ని మార్చాం. ఎవరికి మార్చావు? కొన్ని ఎల్ఎన్టీకిను షాపూర్జీ పల్లంజీకి తగ్గించావు. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు ఉన్నాయి కాబట్టి మనకెందుకు ఈ దరిద్రం వదిలించుకుందామని వాళ్ళు తగ్గించుకున్నారు. ఎవరికి తగ్గింది? షాపూర్జీకి పల్లంజీకిను ఎల్ఎన్టీకి తగ్గినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి తగ్గలా. ఆ బారడ ఎవరెవరికి పెరిగినాయి చెప్పాలా అన్నా. మీరు చెప్పిన లెక్క ప్రకారమే మీరు ఓన్లీ బిల్డింగ్లు కడతాకే మీరు చెప్పేది ఇప్పటికీ ఏది 51,000 కోట్లు ఏం చెప్పాడు ఆయన? ఇంకా నేను చాలా పిలవాలి, నేను లిఫ్ట్లు పిలవాలి, కరెంటు పిలవాలి, అవి పిలవాలి, ఈ పిలవాలి, నీళ్ళ గొట్టాలకి పిలవాలి, డ్రైనేజ్ గొట్టాలకు పిలవాలి, అది పిలవాలి, టైల్స్కి పిలవాలి, కరెంటు పిలవాలి అన్నీ చెప్పావు. అంటే అవి ఎంత అవుతాయి? ఇప్పటికే 51,000 కోట్లు ఓన్లీ బిల్డింగ్లు కడతాకే అని చెప్తున్నాడు ఆయన. అంటే రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది? ట్రంక్ రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది? కనెక్టివిటీ మొత్తానికి ఎంత అవుతుంది? ఇవన్నీ చెప్పే పని లేదు. అంటే మరి 5,000 ఎకరాలు మిగిలితే ఈ 5,000 ఎకరాల్లో ఈ డబ్బు ఎక్కడి నుంచి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారేమో 7,500కే కొన్నాడు గజం.
మరి 7,500 ఉంటే మా అయితే ఇప్పటికి ఎంత అవుద్ది? 7,500 నుంచి అయితే మా అయితే 8,000 అవుతుంది. అంతకుమించి అవుద్దండి సంవత్సరంలో. ఏమైందని? మరి గజం ఎంత అయితే మీరేం చెప్తున్నారు? ఎకరం 10 కోట్లు అని చెప్తున్నారు, 20 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఇది బుస్సాయి కదా? మాకు టోపీ పెడుతున్నామనే కదా అర్థం ఇది? అంటే ఈ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నామనే కదా చెప్పేశారు కదా చెప్పకుండానే. అప్పులు ఎవడ కడతాడంట? మీరు ఓన్లీ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు తెచ్చారు. ఈ 15,000 కోట్లకి 8.25% చొప్పున తెచ్చారు. 8.25% చొప్పున దాన్నే ప్రామాణికంగా తీసుకున్నాం. మీరు గంట కోటి 2,000 కోట్లది 10.5% తీసుకొచ్చారు. బొంబాయి వెళ్ళి అక్కడ ఒక చిన్న గంట ఒకటి కట్టి ఆ గంట టంగమని కొట్టి చంద్రబాబు నాయుడు అడగంగానే 2,000 కోట్లు అప్పిచ్చారు 10.5%కి. మీరు కారు కొనుక్కున్నారు నారాయణ గారు, కారు ఎంత లోన్ తీసుకున్నారు? మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎంతకు లోన్ తీసుకుంటున్నారు? ఏ వడ్డీ రేటుకి తీసుకుంటున్నారు? 10.5కి తీసుకుంటున్నారా? 10.5%, 11%కి తీసుకుంటారా వడ్డీ? మంద కాకపోతే కాశీ దాకా దేకమంటాడు నారాయణ గారు, చంద్రబాబు లాంటి వాళ్ళు. మీది కాదు కదా, మీరు కాదు కదా కట్టేది. ఎంతకైనా తెచ్చేస్తారు వడ్డీలకి. మరి ఈ 5,000 ఎకరాలతో ఎలా ఈ అప్పులు తీర్చేది? ఎట్లా? వడ్డీలు కిస్తీ 20 ఏళ్ల పాటు తెస్తున్నారు వీళ్ళు అప్పులు. 20 ఏళ్ళకి తీరుస్తామని సంవత్సరం 19,500 నుంచి ఆ వడ్డీ కనుక అటు ఇటు పెరిగితే 22,000 కోట్ల రూపాయల వరకు వడ్డీ కిస్తీ కట్టి అసలు కలిసి ఇన్స్టాల్మెంట్ కలిసి కట్టాలి. ఎవడు కడతాడు? అప్పుడు దాకా ఎవడు కడతాడంటున్నా? 20 ఏళ్ల పాటు మీరు ఎప్పుడు అమ్ముతారు చెప్పరా మాకు? ఈ 5,000 ఎకరాల సంపదని ఎప్పుడు అమ్ముతారు? మా బాకీలు ఎప్పుడు తీరుస్తారు? మమ్మల్ని తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అమరావతి బాకీని ఎప్పుడు తీరుస్తారు? మొత్తం మీరు కడితే ఎంత అవుద్ది? యాతావాత ఇట్లా వెళ్తే 4 లక్షల కోట్లు అవుతుందా? అనంతం కదా ఇది. ఎన్ని లక్షల కోట్లు అవుతుందో చెప్పలేం కదా, అనంతమైంది కదా. ఇప్పుడుగానే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడితో కట్టి పెట్టండి, ఇప్పటితో కట్టి పెట్టండి. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. మా మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్యలో ఎక్కడ అందుకుని రాజధాని కట్టినా, ఎకరా కోటి రూపాయలు ఇచ్చి కొని కట్టినా కూడా హైవే పక్కన కట్టితే ఎంత అవుద్ది? అద్భుతంగా 8,000 కోట్ల రూపాయలు అయిపోతుంది. మా అయితే 10,000 కోట్లు అవుతుంది. ఇసిరేస్తే డబ్బులు ఇసేస్తే 10,000 కోట్లు అవుతుంది. $10 లక్షల ఎస్ఎఫ్టీ హైకోర్టు, 10 లక్షల ఎస్ఎఫ్టీ మీ చెప్పిన ప్రకారం విశాలంగా 10 లక్షల అసెంబ్లీ, 10 లక్షల ఎస్ఎఫ్టీ సచివాలయం వేసుకోండి. అరే హైదరాబాద్లో నారాయణ గారు నీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. నారాయణ గారు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు దగ్గర చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఎకరా 100 కోట్ల రూపాయలకి ఆక్షన్లో పాడి, ఎకరా 100 కోట్ల రూపాయల ఆక్షన్లో పాడి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు. అడుగు ఎంతకు అమ్ముతున్నారు? 10,000 రూపాయలకి అమ్ముతున్నారు. అడుగు 10,000 రూపాయలకి ఇల్లు పూర్తి చేసి అమ్ముతున్నారు. మరి భూమి విలువ తీసేస్తే ఎంత అవుద్ది? 5,000, 6,000? ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కిండలు చేస్తారు. ఏం తప్పు మాట్లాడాడు? హైదరాబాద్లో నేను అడుగుతున్నా, మీకు అందరికీ చుట్టాలు ఉన్నారు కదా, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కోకాపేట, ఆ పేట, ఈ పేట, శానాపేటలో ఉన్నాయి కదా డబ్బున్న పేటలు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి కొత్తగా ఏమొచ్చిందంటే నియోపోలిస్ ఏరియా. ఇప్పుడు బాగా ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది కదా హైదరాబాద్లో. ఆ నియోపోలిస్ ఏరియా, కోకాపేట, శంకరపల్లి, ఎక్కడో అక్కడ బాగా జనం 100 కోట్లు పెట్టి ఎకరం కొంటున్నారు కదా, అక్కడ ఎంత అమ్ముతున్నారు? ఎస్ఎఫ్టీ ఎంత అమ్ముతున్నారు? మీకు ప్రజలు ఆలోచించమని చెప్తున్నా. వీళ్ళకి ఏం కావాలి మరి ఇంకా అంటున్నా. నేను నారాయణ గారు చెప్తున్నాడు, వద్దండి 15,000, 16,000కి వెళ్ళిపోతుందండి. మీ జన్మలో ఎప్పుడు నారాయణ కాలేజ్ కానీ, మీ ఇల్లు కానీ, మీ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ నారాయణ గారు 15,000లో కట్టారా? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టారా 15,000లో? హైదరాబాద్లో మీ ఇల్లు కట్టారండి 15,000, 16,000లో?
చదరపొడికి దోపిడీకి అద్దుపొద్దు ఉండాలి, లేదా విలాసాలకు అద్దుపొద్దు ఉండాలి. లక్షల అడుగులు అంటారు. ఏంటి ఏం చేద్దాం ఈ రాష్ట్రాన్ని? కాదు ఏం చేద్దామనండి? నేను చెప్తున్నా కదా, మీ ఇష్టం, నన్ను ఏం చేస్తారు చేయండి, నేను ఆ అగ్రిమెంట్ రాస్తా. అద్భుతంగా బాగా కట్టాడు రా అని చెప్పి, బాగా నానిగాడు బాగా కట్టాడు రా అని మీరే సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా సచివాలయం, మీరు కడుతున్నటువంటి 10 లక్షల ఎస్ఎఫ్టీ సచివాలయం, మీరు చెప్తున్న 10 లక్షల ఎస్ఎఫ్టీ హైకోర్టు, 10 లక్షల అసెంబ్లీ, 10 లక్షల ఎస్ఎఫ్టీ అసెంబ్లీ ఇచ్చేయండి, కట్టి చూపిస్తాం. 10,000 కోట్లు ఇవ్వండి. ఎవడి కోసం ఇదంతా కూడా? ఎందుకోసం? మంత్రి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు చెప్తున్నాడు, అక్కడ జనాభా లేదండి, ఎవడు రాడండి, హోటల్ కట్టరండి, ఎవరు 5 స్టార్ హోటల్ ఎవడో కట్టడండి, ఎవడు రాడండి, ఏ వ్యాపారం రాదండి, అది ఎప్పుడు పెరుగుద్దో తెలియదండి, ఇవాళ 1,00,000 జనాభా ఉండారండి, 2035కి 50 లక్షల జనాభా అవుతుందని చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత మోసం కదండి! మీరెంత మోసం చేస్తారంటే, అమరావతి బిల్లు మీరు పెట్టినప్పుడు మిగతా వాళ్ళం మేమందరం కూడా ఏడవకుండా ఉండటానికి అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇవన్నీ ఏ జిల్లాలకు ఏమేం చేయబోతున్నాడు, ఏ జిల్లాలకు ఏమేం చేయబోతున్నాడు. అనంతపురం కరువు నివారణకు 100% డ్రిప్పు, తుంపర్ల సేద్యం, ఉద్యానవన కేంద్రం, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్కి అనుబంధంగా ఒక హాస్పిటల్, నూతన పారిశ్రామిక నగరం, అక్కడ ఒక పారిశ్రామిక నగరం కడతా అంట అనంతపురంలో, స్మార్ట్ సిటీ ఒకటి కడతా అంట హిందూపురంలో, టెక్స్టైల్ పార్కు, ఫుడ్ పార్కు 2 పార్కులు కడతా అంట, ఎలక్ట్రానిక్ మరియు హార్డ్వేర్ క్లస్టర్ ఒకటి పెడతా అంట, సోలార్ మరియు విండ్ ఫ్లవర్ క్లస్టర్ ఒకటి పెడతా అంట, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి విమానాలకు నిర్వహణ, అంటే ఎయిర్పోర్ట్ని బాగా ఫ్లైట్లు వచ్చేది చేసేస్తా అంట, స్పెషల్ ఫ్లైట్లు కాకుండా. విమాన మరమ్మతుల కేంద్రం అంట, విమానాలన్నీ బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి విమానాలన్నీ అక్కడికి వెళ్ళి మరమ్మతులు చేసుకుంటాకి మరమ్మతుల కేంద్రం అనంతపురంలో పెడతారంట. కుద్రేము ఇనుప ఖనిజం ఆధారిత ప్రాజెక్ట్, అక్కడి నుంచి తెచ్చి స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టేస్తా అంట, హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఇది ఒక అనంతపురం జిల్లాకే. ఇక కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఇక చదువుకుంటా పోతే రాత్రి తెల్లవారుజామున అయిపోద్ది. ఇందులో ఒక్కటన్నా కనీసం శంకుస్థాపన చేసిన పాపాన్ని పోయావా? ఒక్కటన్నా ఒక ఇటుక పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క రూపాయి కేటాయించారా? అంటే మీ పిట్టల తోల కబుర్లు, జనాల్ని మోసం చేసే కబుర్లు ఎలా ఉంటాయి అనేది ఇవన్నీ చూస్తుంటే తప్పు కదా అంటున్నా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం, ఈ రింగ్ మధ్యలో రాజధాని ఆలోచించండి. ఇంత డబ్బా కబుర్లు చెప్తున్నారు మీరు, నారాయణ గారు, మీరు ఇద్దరు కలిసి. అసలు ఏ రోజన్నా మీకు వెస్టర్న్ బైపాస్ ఆలోచన వచ్చిందా? రాకపోగా ఈస్టర్న్ బైపాస్ని క్యాన్సిల్ చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి కాజా టోల్గేట్ నుంచి విజయవాడ మచిలీపట్నం హైవే మీదుగా తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి వెస్టర్న్ బైపాస్ స్టార్ట్ అయింది ఎక్కడైతే ఉందో మెడికల్ కాలేజ్ దగ్గర, అక్కడికి కలిపేది ఏలూరు, అంటే విజయవాడ ఏలూరు హైవేలో అక్కడ కలిపేదానికి ఈస్టర్న్ బైపాస్ మంజూరైన దాన్ని క్యాన్సిల్ చేశారు. ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అంట. ఇక మా దినం చేయాలి. ఇక ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడు అవుతాయి? ఈ జరిగేయా, సచ్చేయా? ఇంత భూమి ఎవడిస్తాడు? ఇన్ని వేల ఎకరాల భూమి ఎవడిస్తాడు? ఔటర్ రింగ్ రోడ్. ఇంతవరకు రాజధాని లోపలికి వెళ్తాక రోడ్ లేదు, పూర్తి అవ్వలేదు. 24 మాసాలు అయింది మీరు వచ్చి.
బిల్డింగ్లు కట్టంగానే మేము ఇక అయిపోవాలి. ఇక చెప్పండి, ఈ 5,000 ఎకరాలతో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెస్తున్నటువంటి ఈ అమరావతి పేరుతో తీసుకొస్తున్నటువంటి అప్పుని ఎవడు కడతాడు? రేటేది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి డాక్యుమెంటే ఆధారం. గజం 7,500 రూపాయలంటే ఎకరం 3,63,00,000 మాత్రమే అక్కడ ఉంది. అది కూడా సచివాలయం ఎదురుగుండా, వెనక దొడ్డేపు హైకోర్టు, గుమ్మం ముందు సచివాలయం. ఇంటి ముందు సచివాలయం, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటేనే 7,500 గజం 3,63,00,000 ఉంటే ఇక అమరావతి మొత్తం మారుమూల ప్రాంతాలు ఇవన్నీ ఏమవుతాయి? ఎంత ఉంటుంది రేటు? నేను అడుగుతున్నాను, భూపంజారం చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు. అవును భాయ్, ఇస్తాను భాయ్, 99 పైసలు గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తా. అమరావతిలో ఇవ్వచ్చుగా. గూగుల్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు? గూగుల్ అమరావతి అక్కడ మీరేం చెప్తున్నారు? 1000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నావు. ఆ గూగుల్ని ఇక్కడ ఎందుకు పెట్టలేదు? సత్వ, కపిల్ కంపెనీ, కపిల్ గ్రూపు, సత్వ, రహేజా, ఈ ముగ్గురిని అమరావతిలో ఎందుకు ఇవ్వలేదు? 1000 ఉద్యోగాలు వచ్చేస్తే ఐటీ ఉద్యోగాలు అంటున్నావు కదా, ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇక్కడ ఎవరు పార్క్ ఐటీ రహేజా వీళ్ళందరినీ? వైజాగ్లో సుమారుగా ఒక 160 దాకా మీరు జీవోలు ఇచ్చారు ఎవరికన్నా భూములు ఇవ్వని. ఆంధ్రజ్యోతి, ఈనాడు అమరావతిలో కట్టరా అంటున్నా. బసవతారకం హాస్పిటల్కి 2017 సంవత్సరంలో మీరు ల్యాండ్ ఇచ్చారు అమరావతిలో, ఎందుకు కట్టరు? హైదరాబాద్లో ఇంకో 1000 కోట్లు 100 కోట్లు పెట్టి ఇంకో బసవతారకం కడుతున్నారు తప్పితే అమరావతిలో ఎందుకు కట్టరు మీరు? నిన్నగాక మొన్న హెరిటేజ్ హైదరాబాద్లో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు పెట్టి హెరిటేజ్ ఐస్ క్రీమ్ కట్టారు. అమరావతిలో ఎందుకు కట్టరు? ఎవరికి భూమి అమరావతిలో ఎందుకు ఇవ్వరు? తిరుపతిలో 5 స్టార్ హోటల్కి నిన్న మొన్న ఏంటిది రిజిస్ట్రేషన్ కాదు, సేల్ డీడ్ అని మోడిఫికేషన్ కూడా చేసినట్టున్నారు క్యాబినెట్లో. మరి ఇక్కడ సేల్ డీడ్ అని రాసి ఇక్కడ ఎందుకని ఇక్కడ 5 స్టార్ హోటల్ ఎందుకు కట్టరు? పెమసాని గారు చెప్తున్నాడు, జనం లేడు ఇక్కడ, వ్యాపారం లేదు, ఎవడొస్తాడు ఇక్కడికి, ఎవడు రాడాయా, అది ఎప్పుడు చేరుతుందో ఇవన్నీ. మరి ఎందుకోసం మమ్మల్ని అందరినీ తాకట్టు పెడుతున్నారు? జగన్ గారు అన్నది తప్పేంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం, మావిగని తప్పేంటి? తప్పు కాదు కదా. ఈ అప్పుల్ని కుప్పలుగా చేసి రాష్ట్రాన్ని నాశనం చేసే బదులు దీన్ని ఈ అప్పులు చేయకుండా రాజధానిని 10,000 కోట్లలో నిర్మాణం చేశారనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోతారు ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా అప్పులైపోయి ఉన్నారండి, మీకు సంపాదన లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కట్టిన ఇల్లు కట్టగలరా మీరు? కడతాడా? కడితే మొహాన్ ఉయిరెవరు? దేశం అంతా అప్పులు, ఇంత పెద్ద డాబా కడతాడు జూబ్లీస్లో అని తిట్టరా అండి? అప్పులోళ్ళు తిట్టరా? జనం తిట్టరా? మీకైతే ఒక న్యాయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఒక న్యాయమా? పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్, అరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు కదా, కాలేజీ ఫీజులు కడతలేదు కదా, మీరు నరకం చూస్తున్నారు కదా తల్లిదండ్రులు. ఎంత పిల్లల చదువు అంటే కడుపులోనేమో వీళ్ళు కూలి పని చేయలేరు, వీళ్ళు చిన్న చిన్న గుమస్తాగిరి చేయలేరు, కడుపును పుట్టిన పిల్లల్ని వీళ్ళతో పాటు మళ్ళీ కూలీలుగా తయారు చేయలేరు, తల తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారే. ఓట్లు వేయించుకున్నప్పుడు ఇన్ని పథకాలు చెప్పావు కదా. నేను చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని అడుగుతున్నా, మీరు అమరావతి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాం, ఈ పథకాల గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అని, ఆడవాళ్ళకి 1,500, నెలకు 1,500 అని, అదని ఇదని 100 అబద్ధాలు చెప్పారు కదా. సూపర్ 6 అని, సూపర్ 7 అని. ఈ చెప్పకుండా అమరావతిని 1,00,000 కోట్లు లేదా 2,00,000 కోట్లు ఖర్చు మీ అందరిని తాకట్టు పెట్టి కడతామని
ఎందుకు పెట్టలా మేనిఫెస్టోలో? పెట్టకుండా ఈ పనులేంటి? ఈ పనులేంటి సార్? నీ సూపర్ 6 ఇవ్వు, పంగనామాలు పెడతావు. ఆర్టీసీ డబ్బులు ఇస్తున్నారా ప్రతి నెల? ఫ్రీ బస్ అన్నారు కదా, డబ్బులు ఇస్తున్నారా అంటున్నా. ఏంటి ఈ ఫ్రీ బస్ వల్ల ఈ రాష్ట్రానికి సంపద ఏమొచ్చింది అని అడుగుతున్నాను. పిల్లల ఫీజులు కట్టవయ్యా చంద్రబాబు నాయుడు గారు. అరే స్కూల్స్ సగంలో ఆగిపోయినాయి, అవన్నీ బాగు చేయి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కూల్స్ వేసిన బలాల దగ్గరికి వెళ్ళి మీరు సోకు చేసి ఫోటోలు దిగటం ఎందుకు? తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ వెళ్ళి కొత్త స్కూల్స్ కట్టండి, పూర్తి చేయండి. ఎందుకు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు? నయా పైసా డబ్బు లేదు. గోతులు గోతులు గోతులని జగన్మోహన్ రెడ్డి గారిని అల్లరి చేశారు. ఏమన్నా గోతులు ఎక్కడన్నా మీరు కప్పెట్టి కొత్త రోడ్డు ఎక్కడన్నా వేసారా అని అడుగుతున్నాను. ఈ రోజుకి రాష్ట్రం అంతా గోతులే కదా, ఈ రోజుకి రాష్ట్రం అంతా గోతులే. పవన్ కళ్యాణ్ గారు మీరు డబ్బాలు కొట్టుకున్నారా? తారు రోడ్డు లేచిపోయిందంటండి, చూసుకోండి వెళ్ళి ఒకసారి. పిల్లలతో షూటింగ్ దిగటం ఫోటోలు దిగటం కాదు, ఆ రోడ్లు లేచిపోయిందంట మొత్తం అంతా. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలి, ఎవరు? 1200 కోట్లు బీఆర్ఓ కాపీ ట్వీట్ చేసి సంకలు గుద్దుకుంటాడు. మామూలు క్రికెట్లో ఆడ 6 కొడితే లేచి అది చప్పట్లు కొట్టేసినట్టు ఇట్ట కొట్టినట్టు 1200 కోట్లు బీఆర్ఓ ఇచ్చారని చెప్పి నయా పైసా లేదు, పడలేదు ఫీజు రీంబర్స్మెంట్కి. ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ ఆడితే అది డబ్బులు ఎవడు కట్టాడో చెప్పకుండా విమానంలో వెళ్ళి చూసి రావడం గొప్ప కాదు లోకేష్ నాయుడు గారు. ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం కట్టు కాలేజీలకి, శంషేర్గా కాలు రగరే మొత్తం నయా పైసలతో సహా. ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలందరి చదువు బాధ్యత నేను తీసుకున్నానని కాలు రగరే. అంతేగాని ఆడెవడో 6 కొడితే వెళ్ళి లేచి దాని పేరేంటి జెర్సీ, ఆ జెర్సీ ఒకటి అరువు జెర్సీ ఒకటి వేసుకెళ్ళి మనం టీంలో క్రికెట్ మెంబరమా? ఫ్యాన్ అయిపోయినా ఎక్స్ క్రికెటర్మా మనం ఏమన్నా? ఇక్కడ రాష్ట్రం ఏమో అలోలాస్ట్రాన్ని జనం ఏడుస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? ఇవాళ ఆరోగ్యశ్రీ ఏమైంది? బిల్లులు పెడితే మీ ఎమ్మెల్యేలు పిఎల్ దోచుకుంటున్నారు జనాల్ని. ఆరోగ్యశ్రీ కట్టరా? రాష్ట్ర రాజధాని పేరు మీద అందరం సర్వనాశనం చేస్తారా? ఆడబిడ్డ కింద 1500 ఇస్తా ఉన్నారు. ఏం చేశారు? ఈ 2 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్ ఒక్కటి ఇచ్చారా మీరు? అసలు ఏడుస్తున్నారు పెన్షన్ రాక. భర్త పోయిన వాళ్ళు మీ స్పీకర్ గారు చెప్తున్నాడు, అబ్బాయి అది అబద్ధం అబ్బాయి, ఏమి ఇవ్వట్లేదు, కొత్త పెన్షన్ ఒకటి లేదు. 3 చచ్చిపోతే ఊరికి అది కాగితం మీదే. 3 చచ్చిపోతే భర్త చచ్చిపోతే భార్యకి లేదు, ఆ పెన్షన్ ఏం లేదు. మంత్రి ఏమో ఉందని చెప్తాడు. స్పీకర్ చెప్తున్నాడు, నాకు తెలుసు కదా మా ఊళ్ళో ఏం జరగట్లేదు, వేస్ట్ అది జరగట్లేదని. పెడన ఎమ్మెల్యే లేచి అడుగుతున్నాడు, ఏమంటే మా తుఫానికి పంటలు పోయినాయి, మా రైతులు మమ్మల్ని తిడుతున్నారంటే ఆవిడేం చెప్తుంది? ఆ తుఫాను మంత్రి చెబుతుంది. అంటే మరి సరుకు లేనప్పుడు ఏం చేస్తారు? డబ్బులు లేవు కదా, గల్లాపేటలో మొత్తం అమరావతి పేరు మీద అప్పులు చేశారు కదా. నేను పవన్ కళ్యాణ్ గారు, మా అన్న లోకేష్ అన్న గారు, చంద్రబాబు గారు పగలంతా కూర్చుని మొత్తం మా టీం అంతా కూర్చుని మేము దాన్ని సైంటిఫిక్గా దాన్ని తుఫాన్ అంటే తిప్పేశారంట, బలహీనపరిచారంట తుఫాన్ని. ఓ పక్క నువ్వు బలహీనపడితే అయ్యేందుకు, సావేందుకు, ఏమైతే ఎందుకు? పొలాలు పోయి ఏడిచిన వాళ్ళకి డబ్బులు అడుగుతుంటే మీ ఎమ్మెల్యే అడిగితే అసెంబ్లీలో, నా దగ్గర కాదు అసెంబ్లీలో అడిగితే మంత్రి గారు చెప్పిన సమాధానం ఇది. డబ్బు వేస్తావా వేయవా? పంట నష్ట పరిహారం ఇస్తావా ఇవ్వా? చెప్పే సినిమా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం తగుదునమ్మా అని వచ్చేస్తారు. దేనికన్నా బతకాలి ఇటువంటి బతుకులు మనం? రాజకీయంగా ఇట్లా బతకాలా? అది ఒక బతికేనా అని అడుగుతున్నాను. నీ చెప్పు మాటలు మాట్లాడతాం. సంఘం మెచ్చాలి. మనం మాట్లాడే మాట శంషేర్ దమ్ముగా మాట్లాడారు. ఇది కాదు, ఇట్లాంటి బూతులు తిట్లు. బాధ్యత ఏది అంటున్నా? పంట నష్టం ఇచ్చే బాధ్యత లేనప్పుడు మీ ఎమ్మెల్యే అడుక్కుంటా ఉంటే అసెంబ్లీలో మా ఊళ్ళో పొలాలకు పంట నష్టం రాలేదని ఏడుస్తుంటే సమానం చెప్పేటువంటి చేతకాంతనం మీది, సమానం చెప్పలేనటువంటి పరిస్థితి మీది.
అట్లా ఈ రాష్ట్రాన్ని ఇట్లా ఏడిపించాలా, రైతులను ఏడిపించాలా అని అడుగుతున్నాను. నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తా అన్నారు. ఏ నిరుద్యోగికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వరా? స్కూళ్ళు ఆపేశారు, మెడికల్ కాలేజీలు ఆపేశారు, అమ్మకానికి పెట్టారు, ఎవరు రాలేదు. ఆఖరికి మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్లు కూడా ఆపేశారు. పోర్ట్లన్నీ నత్తనడకం సాగుతున్నాయి. అరే రామాయపట్నం ఎప్పుడు షిప్ రావాలి? ఎలక్షన్ కోడ్ ఉందని షిప్ రాకుండా ఆగితే ఈ రోజుకి కూడా దాన్ని పూర్తి చేయరు. మచిలీపట్నం డ్రెడ్జింగ్ ఆగిపోయింది. డ్రెడ్జింగ్ జరగట్లా. ఎందుకు జరగట్లా? ఎప్పటికి అవుద్ది డ్రెడ్జింగ్? ఎందుకు ఆపారు పని? డబ్బు రెడీగా ఉంది. బందర్ పోర్టు ఎందుకు నత్తనడకం నడుస్తుంది? ఎందుకు ఆగిపోయింది? ఊరికే దేగుతుంది ఎందుకని? పని జరుగుతున్నట్టు నటన ఎందుకు జరుగుతుంది? మూలపేట ఇంతే కదా పరిస్థితి. ఎందుకని? ఎందుకు చెప్పండి? అమరావతి పేరు మీద స్కామ్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు, అప్పులు కుప్ప చేస్తున్నారు. అయ్యా, ఇప్పటికైనా ఏదైనా మన చేతకాంది, చేయలేంది, జరగంది స్లో డౌన్ చేస్తారు. ఎవరైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే స్లో డౌన్ చేస్తారు, అప్పులు తగ్గించుకుంటారు. ఏదో అన్న సామెతగా ఉంటుంది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతానందంట. ఎవరిని చూసి మనం పెట్టుకోవాలి? పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా మోడీ గారు పార్లమెంట్లో అంట 13,000 పెట్టి, నారాయణ గారు నేను చెప్తున్నాడు, అది కూడా 12,000 అయిందండి. 12,000 పెట్టి మోడీ గారు 7 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాడు, 8 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాడు, 10 లక్షలు కట్టాడు అంటున్నాడు. ఈ అప్పులు చేసి మనం కట్టాలా అని అడుగుతున్నా. మోడీ కట్టాడని మనం కట్టాలా అని అంటున్నాను. మోడీ కట్టాడని మనం కట్టాలా? మోడీ పార్లమెంట్ కట్టాడు కొత్తదని చెప్పి మనం కట్టాలా అంటున్నా. 1100 పెట్టి కట్టాం కదా, 1100 కోట్లు పెట్టి అమరావతిలో. దాని చుట్టూ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. ఉన్నదాన్ని పెంచవచ్చు కదా. 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు హై రైజ్ అని చెప్తున్నారు. అమరావతిలో, మందడంలో, వెలగపూడిలో G+1 ఫస్ట్ ఫ్లోర్ ఉంటేనే మీరు దిగేప్పటికి, జగన్ ఎక్కేప్పటికి లిఫ్ట్లు పనిచేయట్లేదు. అక్కడ ఈ రోజుకి లిఫ్ట్లు పనిచేయవు. సచివాలయం ఉద్యోగస్తులను అడగండి, నేను అడుగుతున్నా, సచివాలయ ఉద్యోగస్తులారా మీ లిఫ్ట్లు పనిచేస్తున్నాయా? సీఎం బిల్డింగ్ తప్పితే, బ్లాక్ 1 తప్పితే ఎక్కడ లిఫ్ట్లు పనిచేస్తున్నాయి? వర్షం వస్తే మొత్తం వర్షమే కదా, సచివాలయం అంతా మొత్తం వర్షమే కదా. దాన్ని బాగు చేయి. ఇవాళ మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లు, ఇది ఎప్పటికీ తీరేది కాదు. సాలీనా 20 ఏళ్ల పాటు 20,000 నుంచి 22,000 రూపాయలు అసలు వడ్డీ కలిపి కట్టుకుంటా 20 ఏళ్ళు వెళ్తే ఇవాళ వరకు చేసిన, అంటే నిన్న నారాయణ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ వరకు మనం వేసుకుంటే 4 లక్షల కోట్ల రూపాయలు 20 ఏళ్లకి 4 లక్షలు కట్టాలి. 4 లక్షల కోట్ల రూపాయలు 20 ఏళ్ల పాటు లెక్కండి. నేను చెప్పేది ఏమైనా ఉంటే 8% వేసుకుందాం వడ్డీ. 8% వడ్డీ వేసుకుంటే లెక్కటండి ఎంత అవుతుందో. 50,000 కోట్లు తెచ్చాం, 51,000 కోట్లు టెండర్ పిలిచాం, 47,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేసాం, కింద తప్పు ఉంది. ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుద్ది? ఈ 50,000, 51,000, 55,000 80 మరి చేస్తే ఎంతగా ఎక్కడికి వెళ్తుంది? అంటే 20 సంవత్సరాలకి అప్పు తీర్చాలంటే 4 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ప్రజలు కట్టాల్సి వస్తుంది. వడ్డీ రేటు పెరిగితే ఇంకా పెరుగుతుంది. అయ్యా, మీ సోకులు కాటు దండాలు, మీ మోసాలకు దండాలు. ఈ తప్పుడు ఆలోచన మానేసి, బూతులు తిడతాం మాని, మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ మధ్య దానికి అమరావతికి పోల్చే దమ్ము ఉంటే మీరు పోల్చండి. ఏం జగన్ గారిని నోటి తిడతాం వల్ల, జగన్ గారిని బూతులు తిడతాం వల్ల ఏం వస్తుంది? రాష్ట్ర ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రజలకు విచక్షణ లేదనుకుంటున్నారా మీరు? కాబట్టి ఈ బూతులు తిట్టే కార్యక్రమం, ఈ తప్పుడు మాటల్లో తిట్టించే కార్యక్రమం అన్నీ మూసుకుని శుభ్రంగా రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఇప్పటికైనా జగన్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. మీరు ఎప్పటికీ అమరావతిని పూర్తి చేస్తారు.
రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? రైతులకు రాళ్లు పాతి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎప్పటిలోపు ఈ అమరావతి పూర్తవుతుంది? ఎప్పటిలోపు రైతులకు ప్లాట్లు ఇస్తారు రోడ్లు వేసి? అప్పటికి రాష్ట్ర అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత తెస్తారు? ఎంతకు తెస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ అమరావతి ఎప్పటికైనా తీరేదేనా? ఈ 5,000 ఎకరాలతో మీ దగ్గర ఉన్నటువంటి 5,000 ఎకరాలతో ఈ అప్పు ఎలా కడతారు? వీటన్నిటికీ ప్రశ్నకు చేతనైతే చెప్పండి. జగన్ గారిని బూతులు తిట్టి, జగన్ గారిని నిందలేసి, జగన్ వాళ్ళ నాన్న చంపించాడని, అదని ఇదని పిచ్చవాగుడు వాగే బదులు ధైర్యంగా కన్స్ట్రక్టివ్గా జగన్ అడిగిన అనుమానాలకి ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే చేతనైతే చెప్పండి. లేదా అన్నీ మూసుకుని దాన్ని స్లో డౌన్ చేసుకుని ఈ రాష్ట్రానికి అప్పుల ఊబిలో కూరుకుపోయేదాన్ని ఆపమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారాయణ గారు నిన్న ప్రెస్ మీట్లో అన్నాడా? ఏమని? వైజాగ్లో క్యాపిటల్ అన్నాడు. వైజాగ్లో క్యాపిటల్ అంటే అన్నా కూడా అక్కడ తుడిచిపెట్టుకుపోయాడని. 2019 ఎలక్షన్లకు వచ్చేప్పటికీ అమరావతిలో క్యాపిటల్ అని చెప్పని మట్టి మీద డొల్లాడారు కదా. దేశంలో ఉన్న నదుల్లోంచి మట్టి అంతా తెచ్చారు, సాష్టాంగపడ్డారు ఆ మట్టి మీద. ఇదే రాజధాని అని చెప్పారు, తాత్కాలికం అని చెప్పి కాసిన బిల్డింగ్లు కట్టారు. మరి తాటికొండ, మంగళగిరి, పెదకూరపాడు తుడిచిపెట్టుకుపోయారా మళ్ళీ నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో రాజధాని అన్నారు కదా, మరి తుడిచిపెట్టుకుపోయారు కంటనా? రేపు 2029లో కూడా మీరు ఎన్ని మోసాలు చేసి, జనాన్ని అప్పులు కుప్ప చేసి, రాజధాని పేరుతో రైతుల్ని కాల్చుకుని ఏడిపించి అమరావతి జగన్ మావిగన్ అని మీరు ఎంత ఎకిలి చేసినా తాటికొండ, పెదకూరపాడు, మంగళగిరి అది డీలిమిటేషన్ అయ్యి 6 ముక్కలైనా సరే మీ మాడు పగల కొడతాకైతే మిమ్మల్ని మీరు తుడిచిపెట్టుకుపోతాకైతే రెడీగా మాత్రం ఉండండి అని మాత్రం హెచ్చరిక చేస్తున్నా. మావిగన్ అనేది 2019లో ఎందుకు చేయలేదని? విశాఖపట్నంలో అయితే ఇవాళ మావిగన్లో మేము ఒక 8,000 నుంచి 10,000 కోట్ల లోపు రాజధాని అయిపోద్దని చెప్పి అంటున్నాం. అద్భుతమైన రాజధాని అవుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ మధ్యలో అద్భుతమైన రాజధాని అవుతుంది. ఇంక్లూజివ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజధానిలో మేము ఉన్నామని చెప్పని అంటారు. ఇవాళ ఎవడున్నాడు రాజధానిలో? ఆ 29 గ్రామాల వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత డబ్బాలు కొట్టాడు అమరావతి అంటే ఆయన నారాయణ గారు కూడా నిన్న చెప్పాడు. ఏం చెప్పాడు? అమరావతి రైతులందరూ వచ్చి దండాలు పెట్టి మాకు అర్జెంటుగా పార్లమెంట్లో పెట్టేసేయమని చెప్పన్నారు. పార్లమెంట్లో లోకేష్ టీవీ చూస్తా చప్పట్లు కొట్టి వీడియోలు దిగాడు. పార్లమెంట్లో గ్యాలరీకి వెళ్ళాడు. గ్యాలరీకి వెళ్తే ఆవిడెవరో ఇది అమరావతి అని అంటారా అని చెప్పంటే థ్యాంక్స్ పెద్దమ్మ అన్నాడు తప్పితే, వాళ్ళు సంబరాలు చేసుకున్నారు తండ్రి కొడుకులు తప్పితే, అమరావతిలో ప్రజలు 29 గ్రామాల్లో ప్రజలు ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చారా మీ టీవీ ఛానల్స్కి అని అడుగుతున్నాను. ఒక్కళ్ళంటే ఒకళ్ళు వచ్చి సంబరాలు చేశారా? ఊరంతా దీపాలు పెట్టమన్నారు. 29 గ్రామాల్లో ఈ పొలాలు ఇచ్చిన రైతులు ఎవరన్నా దీపాలు పెట్టారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు చెప్పండి, దీపాలు పెట్టారా? ఆఖరికి మీ ఎంత గర్భదరిద్రం అంటే మీ ఛానల్స్ వెళ్ళి, మీ స్పాన్సర్డ్ ఛానల్స్ వెళ్ళి, మీ సొంత ఛానల్స్ వెళ్ళి కాళ్ళ ఏళ్లబడి బయట వెళ్తే బతిమాలతో కూడా ఇళ్ల నుంచి రాలా 29 గ్రామాల్లో. దీని అర్థం ఏంటి చెప్పండి? మీరేం సాధించారు? ప్రజలకు ఏమి మీరు ఆస్తిగా చూపించారు, నిరూపించగలిగారు? అలా 29 గ్రామాల్లోనే మాకు మేలు జరుగుతుందనే భావన వాళ్ళకే లేదు. మమ్మల్ని ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కోట్ల మందిని సర్వనాశనం ఎందుకు చేస్తారు? మెడకు ఇంత కొండరాయి గట్టి సముద్రంలో తోసేద్దాం అనుకుంటున్నారు నారాయణ గారును, చంద్రబాబు నాయుడు, లోకేష్ కలిసి అమరావతి పేరుతో. జనానికి ఏమో అప్పులు మిగులుతున్నాయి, వీళ్ళకేమో సంపద మిగులుతుంది. సంపద సృష్టి అంటే ఎవరికాడు ఏదో మామూలుగా ఈ రాష్ట్రానికి వచ్చి పడుతుంది అనుకున్నారు ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు కూడా.
ఇవాళ చెప్తున్నాను కరాఖండిగా మిత్రులు మీ అందరికీ పాత్రికేయ మిత్రులు ఎవరు అడుగుతున్నారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్న తర్వాత నేనేదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్య రింగ్లో ఉన్నటువంటి ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తప్పేంద్ర జగన్ ఆ మావిగన్ అనే మాట కాకపోతే మిగతా అంత అద్భుతంగా ఉందనే టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రోజు పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్తామని చెప్తున్నారు. జగన్ బాగా చెప్పాడండి, కరెక్ట్ చెప్పాడండి.